ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ 25 కిలోమీటర్ల 134 కిలోమీటర్ల కక్షలో పరిభ్రమిస్తుండగా ఈ కక్ష నుంచే విక్రమ్ ల్యాండర్ ఈ సాయంత్రం 6:04 చంద్రుడి ఉపరితలంపై దిగే క్లిష్టమైన ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. ల్యాండర్ మాడ్యూల్ ను సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేసి ఇవాళ సాయంత్రానికి ల్యాండ్ చేయాల్సి ఉంది. అంటే చివరి 17 నిమిషాలే అత్యంత కీలకం. దీన్నే 7 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని పిలుస్తున్నారు. చివరి దశ అంత స్వయం చాలకమే. అంటే ఇస్రో పర్యవేక్షణ నియంత్రణ ఉండదు. ఎప్పుడు ఇంజన్ మండించాలి, ఎప్పుడు ఎక్కడ దిగాలి అనేది పూర్తిగా ల్యాండర్ మాడ్యూల్ స్వయంగా నిర్ణయించుకుంటుంది. ల్యాండర్ వేగాన్ని తగ్గించుకొని ల్యాండింగ్ ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ల్యాండింగ్ ప్రదేశం చదునుగా ఉండేటట్టు చూసుకుంటుంది. ఇంజన్ ను స్వయంగా మండించుకుంటుంది. పరిస్థితులన్నీ అనుకూలించి వాతావరణం కూడా సహకరిస్తే అనుకున్నట్లుగానే చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ పూర్తవుతుంది. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి రాజ్ ఉన్నారు, మా ప్రతినిధి. రాజ్, చెప్పండి, ఇక్కడ చివరి 17 నిమిషాలే కీలకం అంటూ ఇస్రో ప్రకటించింది. అయితే అసలు చివరి 17 నిమిషాల్లో ఏం జరగబోతుంది? వెన్నెల, మనం చంద్రయాన్-2 కనుక గమనించినట్లయితే గతంలో లాస్ట్ 20 minutes లోనే ఫెయిల్ అయింది. సో అది అప్పుడు ఆ ప్రయోగం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సక్సెస్ అవుతామనే ధీమాతో తాము చేస్తామని ఇస్రో చైర్మన్ గతంలో ప్రకటించారు. అంటే తాము సక్సెస్ అవుతామనే ఖచ్చితమైన ఆ నమ్మకంతోనే అప్పుడు ప్రయోగించారు, కానీ అది విఫలమైంది. సో అప్పటి ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి 7 అత్యాధునిక పరికరాలను ఈ చంద్రయాన్-3లో ప్రయోగించారు. ఇందులో ముఖ్యంగా గతంలో మామూలుగా అయితే 3 మిషన్స్, అంటే ఈ 3 కలయికే చంద్రయాన్. అందులో ల్యాండర్, రోవర్, అలాగే ఆర్బిటర్ గతంలో ప్రయోగించినటువంటి ఆర్బిటర్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా చంద్రుడి చుట్టూ అంటే గత 4 ఏళ్లుగా తిరుగుతూనే ఉంది, సమాచారం అందిస్తూనే ఉంది. కానీ చివరి క్షణాల్లో దింపడంలో కూలిపోవడంతో అప్పుడున్నటువంటి అంటే నియంత్రణ కోల్పోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి ఏం చేశారంటే ఈ అత్యాధునిక పరికరం దాదాపు ఒక సమతల ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. ఇది దాదాపు 2 కిలోమీటర్ల పొడవు, 2.4 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి సమతల ప్రదేశాన్ని గుర్తించారు. ఇక్కడ రెండో విషయం గమనించాలి, చంద్రుని పైన ఉన్నటువంటి వాతావరణం ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూమిపై ఉండే రాళ్ళు అటువంటి అదే రకంగా ఉండే రాళ్ళు మన తమిళనాడులోని ఒక ప్రాంతంలో ఆ శిలాజాలం అవన్నీ కూడా సేకరించి అటువంటి సిచ్యువేషన్ ని అంటే ఒక రిహార్సల్స్ లాంటివి చేయడం జరిగింది. సో ల్యాండ్ అవుతే అక్కడ ఏ రకంగా ఫెయిల్ ఉంది, అంత డెప్త్ కి వెళ్ళాలంటే ఎంత ప్రెషర్ తో ఇంజన్ ని మండించాలనే దాన్ని వారు ప్రయోగాత్మకంగా ఇప్పటికే పరిశీలించిన తరువాతే మీరు ఇదంతా కూడా ఈ ప్రయోగాన్ని ఈసారి నిర్వహిస్తున్నారు. గతంలో సక్సెస్ కోసం చేశాం, అంటే సక్సెస్ అవుతుందనే ధీమాతో చేశాము, కానీ ఈసారి ఫెయిల్యూర్ అవుతామనే భయంతో మేము ఈసారి ప్రయత్నిస్తామని ఇప్పటికే ఇస్రో చైర్మన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు చివరి క్షణాల్లో మండించే క్రమం మీద దాని ద్వారా సేఫ్ ల్యాండింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి, ఈ ప్రాజెక్ట్ మొత్తానికి 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి సీలింగ్, ఏదైతే ల్యాండర్ ని అక్కడ దించడం, అక్కడ సరైన ప్లేస్ లో సేఫ్ గా ల్యాండ్ చేయించడం, అక్కడ కలియ తిరగడం, ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా తిరగాల్సి ఉంటుంది. అక్కడ తిరిగి మూడవది సమాచారం సేకరించడం. ఈ 3 లక్ష్యాలని అధిగమించాలని, ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఎందుకంటే మనం కేవలం ఇది ఇండియా కోసం మాత్రమే కాదు, మనం గమనిస్తే ఇది ఆర్థిక పరంగా కూడా గతంలో అతి తక్కువ ధరకే శాటిలైట్లను పంపించినటువంటి ఘన చరిత్ర ఇస్రోకు ఉంది. విదేశాలతో అంటే యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అలాగే ఫ్రాన్స్, రష్యా లాంటి అమెరికా లాంటి కంట్రీస్ కి చెందినటువంటి ఏవైతే ఉన్నాయో స్పేస్ ఏజెన్సీస్ అవి చాలా ఖరీదైనవి. అక్కడి వాటి ద్వారా శాటిలైట్ పంపించడం అనేది చాలా ఖరీదైన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా వీరందరికీ కూడా ఒక ఆశాజనకంగా కనిపిస్తోంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే వాతావరణ పరిశోధనలకు సంబంధించి అనేక అంశాలను ఇలా తక్కువ ధరలో చేయగలిగే సత్తా ఉందని ఈ ప్రాజెక్టు ద్వారా ఇస్రో చాటి చెప్పే అవకాశం ఉంది. వ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు అన్ని ఏజెన్సీలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రెండు రకాల విభిన్నమైనటువంటి అంశాలతో ఇస్రో ముందుకెళ్ళింది. మొదటిది అతి చౌకగా వెళ్ళడము. ఇందులో స్లింగ్ షాట్ థియరీని వాడారు. స్లింగ్ షాట్ థియరీ అంటే పొలాల్లో రాయిని, పక్షులను వెళ్ళగొట్టడానికి వాడే రాయిని ఏ రకంగానైతే విసురుతారో అటువంటి ఒక థియరీ అంతరిక్షంలో అక్కడి చంద్రుడి అంటే మన భూగ్రహ గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో గ్రావిటీ, దాన్ని దాటిపోయి చంద్రుడి గ్రావిటీలో పడే విధంగా
ఈ ఇస్రో ఈ ప్రయోగాన్ని చేసింది. ఇది అతి చౌకైన వ్యవహారం, అందుకే దీనికి దాదాపుగా 40 రోజుల సమయం పట్టింది. రెండవది, అక్కడ దిగే గ్రహం అంటే ఆ భూమిపై దిగే ధ్రువం ఏదైతే ఉందో అది పూర్తిగా దక్షిణ ధ్రువం. ఇది మొదటిసారి ప్రయోగం చేస్తుంది. ఇది చేసినటువంటి మొట్టమొదటి దేశంగా కూడా ఇస్రో ఈ సక్సెస్ తో అవతరించింది. ఓవరాల్ గా మాత్రం ఇప్పటికు 3 దేశాలు, ఇండియాతో కలిపి 4వ దేశం అవుతుంది. దీని తర్వాత ఇస్రో ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేయబోతోంది, ముఖ్యంగా సూర్యయాన్ లాంటి ఒక అత్యంత క్లిష్టమైన ప్రయోగానికి ముందు ఇది సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇది వారికి ఒక బూస్ట్ లాగా మారుతుంది. వెన్నెల. రైట్ రాజ్, థ్యాంక్ యూ.